ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ఈ మతానికి ఆ మతానికి, ఆ కులము ఈ కులము, ఈ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర ప్రజలు, ఆ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలు, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని ఏ భేదమును లేదు. ఆయన అందరినీ సృష్టించినవాడు. అందరి కొరకు ఈ భూమి ఆకాశము కలగజేసిన దేవుడు. ఆయన మంచివారిని చెడ్డవారిని అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. మంచి వాళ్ళ కొరకు చెడ్డ వాళ్ళ కొరకు వర్షము కురిపిస్తున్న దేవుడు. ఈ భూమి అందరిది, ఆకాశము అందరిది, సూర్యుడు అందరివాడు, చంద్రుడు అందరివాడు, గాలి అందరికీ, నీరు అందరికీ, ఆహారం అందరికీ. ఆయన అందరికీ యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆయన లోకరక్షకుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. ఆయనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన నమ్ముకుంటేనే నీకు మోక్షం, ఆయన నమ్ముకుంటేనే నీకు పాపక్షమాపణ. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి సమాజయబడి తిరిగి లేచిన దేవుడు, ఏకైక దేవుడు. ఆయన నమ్ముకో, రక్షణ పొందు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. యుగములు నువ్వు దేవునితో ఉండు. ఈ భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళందే కానీ ఆయన తప్ప వేరే ఒక దేవుడు లేడు. నేను యెహోవాను, నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు ఆయన. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన నమ్ముకుందాం, రక్షణ పొందుదాం, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం, దేవునితో కలిసి ఉందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.